వీళ్ళు వీని మీద వాడు చెప్తారు, వాళ్ళు వీళ్ళు చెప్తారు. కాకపోతే చేసింది ఏం కదా అది. ఆలోచన అయితే మంచిదే, కాంగ్రెస్ ఆలోచన అయితే మంచిదే, కానీ ఓళ్ళ మీద ఓళ్ళు పెడుతున్నారు. ఏం చేస్తారు అట్లా కనుక రిజర్వేషన్ వస్తే చాలా మందికి బీసీలకు జర మంచిగా ఉంటది కదా. అంత బీసీలకై చాలా మంది వెనకబడి ఉన్నారు, కొద్దిగా అయితే మెరుగైతుంది కదా. ముఖ్యమంత్రి రెడ్డి అయినా కూడా మరి బీసీ రిజర్వ్ ఇస్తా అని బాగానే ఆలోచన చేసింది కదా, మంచోడే కదా, మరి ఆలోచన అయితే మంచిది కదా. కాంగ్రెస్ వాళ్ళే ఎప్పుడు కానీ మెయిన్ హోల్స్ కానీ రోడ్స్ కానీ కాంగ్రెస్ వాళ్ళే చేస్తుండ్రు. ఇది టిఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారంటే ఏంది, ఉట్టి ఆడ ఫంక్షన్ ఈడ ఫంక్షన్ రిబ్బన్ కటింగ్ అవి ఇవి అట్లా కాదు. ప్రజల్లో రావాలి, ప్రజల్లో కలవాలి. గల్లీ గల్లీకి నువ్వు ఎప్పుడు ఓటింగ్ కి ఎట్లా వచ్చి తిరుగుతావు, ఓటింగ్ టైంలో కూడా ఎవరు తిరగలే. సార్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ గురించి విన్నారా? విన్నాను. ఈసారి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ మెజారిటీ రావచ్చు అనుకుంటున్నారు? 100% గా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జెండా ఎగరేస్తుంది. ఎందుకండి, ఎందుకు అనుకుంటారు? డెవలప్మెంట్ చాలా చేసిందండి. అంటే లైక్ అంతకుముందు కేసీఆర్ ఉండి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చారు, అప్పటికి ఇప్పటికి మీరు గమనించిన తేడా? అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఇది డ్రైనేజ్ కానివ్వండి, ప్లస్ వాటర్ కానివ్వండి, అందరికి అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి.